Good morning, good afternoon, and good evening, team. So let's go to courses, Senec360.com. As usual, go to 90 days plan, any course. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అన్నిటికీ సేమే. ఈరోజు జావా స్క్రిప్ట్ కన్సోల్ చూద్దాం, ఓకేనా? కన్సోల్ ఆపరేషన్స్ అన్నీ చూద్దాం. అది నువ్వు కన్సోల్లోనే రన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కన్సోల్లో రాస్తే బెటరు, బ్రౌజర్లో బాగా కనిపిస్తుంది. మెటీరియల్ డౌన్లోడ్ చేద్దాం యాజ్ యూజువల్. సో ఇది మోర్ బ్రౌజర్ కి రిలేటెడ్ థింగ్ అనమాట. అది మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, బాగా చూడండి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఓకే, ఇదే మెటీరియల్ ఇదే చూద్దాం. సో కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడే స్టార్ట్ చేద్దాం. మీరు జావా స్క్రిప్ట్ లో ఇక్కడ కూడా చేయొచ్చు, నేను కాదనలేదు. నిన్నది ఇలాగనే ఉంది. సో నిన్న ఒక డౌట్ ఉంది అందరికి. చాలా మంది వీడియోని సగం స్కిప్ చేసి నాకు ఆడ పాయింటర్లు రాలేదు అని అడుగుతున్నారు. అది ఎలా వస్తుంది? మీరు వీడియో కరెక్ట్ గా చూడండి. నేను ఇక్కడ ఇది క్లిక్ చేశా, దిస్ వన్ జావా స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్. ఐ క్లిక్ దిస్. ఇది క్లిక్ చేసినప్పుడు వచ్చినప్పుడు టెర్మినల్ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ పాయింటర్లు పెడితే ఎక్కడ పెడితే అక్కడ ఆగుద్ది బండి, లేదంటే ఆగదు, పాయింటర్స్ రావు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నీకు ఈ పాయింటర్స్ వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే అది డీబగ్గింగ్ టెర్మినల్ కాబట్టే. నార్మల్ గా రన్ కొడితే రాదు, కంట్రోల్ జే కొట్టి ఓపెన్ చేసినా రాదు. జావా స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడే. ఓకే, కొత్త డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసా, ప్రీవియస్ కిల్ చేయండి. ఈ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసా, అప్ యారో కొడితే ప్రీవియస్ గా మీరు క్లియర్ కొడుతున్నా. ప్రీవియస్ గా మీరు ఏ కమాండ్ వాడారో అది వస్తుంది, నోడ్ ఫంక్షన్ డాట్ జేఎస్. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తా. ఆ కమాండ్ ఎంటర్ చేస్తే డీబగ్గింగ్ టెర్మినల్ అప్పుడు ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు వీడియోని స్కిప్ చేసి చూస్తే నా వీడియోలు వేస్ట్. నా వీడియోలు చాలా డీప్ గా ఉంటాయి. నేను చెప్పిన గంట 40 నిమిషాలు 45 నిమిషాలు ఏదైనా సరే చాలా వాల్యుబుల్ కంటెంట్. దాన్ని మీరు బైపాస్ చేసి స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ కోర్సు దండగా ముందే చెప్తున్నా. ఓకే, సో కన్సోల్ డాట్ టైమ్ అంటే, సో కన్సోల్ డాట్ టైమ్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. కన్సోల్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసా. ఓకేనా, ఇవి క్లోజ్ చేస్తున్నా. సో కన్సోల్ డాట్ టైమ్ ఐ క్రియేటెడ్ మై టైమ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఇక్కడ నేను లెట్ సమ్ ఈక్వల్ టు 0, లెట్ నేమ్ ఈక్వల్ టు సాగర్ జిఎస్ఆర్, నెక్స్ట్ సిటీ ఈక్వల్ టు నెల్లూర్, లెట్ కంట్రీ ఈక్వల్ టు INDIA భారత్ మాతా కీ జై. ఓకే, భారత్ మాతా కీ జై, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం వీటన్నిటిని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ నేమ్, సిటీ, కంట్రీ, ఈ 3 అనుకుందాం. దీని తర్వాత కన్సోల్ డాట్ టైమ్ ఎండ్. దేన్ని నువ్వు ఎండ్ చేయాలి? నువ్వు ఇక్కడ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎండ్ చేయాలి, గుర్తుపెట్టుకో. సో దీన్ని ఎండ్ చేసి ఎంత టైంలో ఇదంతా ఎగ్జిక్యూట్ అయింది అనే దాన్ని బట్టి టైం అనేది ఇక్కడ టైం స్టార్ట్ అయ్యి ఇక్కడ టైం స్టార్ట్. ఓకే, ఇక్కడ ఎండ్ అంటే లాస్ట్ లో నువ్వు ఎక్కడైతే ఎండ్ చేయాలనుకున్నా అక్కడ టైం క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను క్లియర్ చేస్తాను, ఇది పంపించేస్తాను పక్కకి. నాకేం కావాలి? టైం స్టార్ట్, టైం ఎండ్ కదా. నేను రన్ చేయాలి నోడ్ కన్సోల్ డాట్ జేఎస్. చూడండి, 14 మిల్లీ సెకండ్స్. యూ గాట్ ఇట్. 14 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది ఇవి ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంతవరకు 14 మిల్లీ సెకండ్స్ పట్టింది. అది టైం క్యాలిక్యులేషన్ అనమాట జావా స్క్రిప్ట్ లో. రిమెంబర్ దిస్. ఓకే, ఇది చెప్పాలని ఫస్ట్ ఇది టైం ఎండ్ ఇది స్టార్ట్ చేశా. నెక్స్ట్ టాపిక్ లో ఏమున్నాయి మనకి? కన్సోల్ ఫార్మాటింగ్ అవుట్పుట్. సో థింగ్ ఏంటంటే మీరు ఏ బ్రౌజర్ లోకి వెళ్ళాలి ఇప్పుడు. సో దీన్ని నేను కొంచెం పైకి లాగుతా. ఓకేనా, ఇక్కడ మీరు కన్సోల్ లోకి వెళ్తే చాలానే ఉంటాయి. ఇక్కడ ఇవి ఇన్ఫర్మేషన్, ఇవి ఎర్రర్స్, ఇవి వార్నింగ్స్, ఇవి ఇన్ఫో, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్తా. చాట్ జీపీటీకి వెళ్ళి రైట్ క్లిక్ వెళ్ళి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తా.
ఇక్కడ మీరు కన్సోల్ లో చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఏది రెడ్ కలర్ లో ఉంది. యు గాట్ ఇట్. ఇక్కడ వార్నింగ్స్ ఏం లేవు, ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. వెర్బోస్ ఇక్కడ ఏంది ఎల్లో కలర్ లో ఉన్నాయి, అట్స్ ఏ వార్నింగ్ అనమాట. యు గాట్ ఇట్. సో ఇవన్నీ నువ్వు ఎలా తేవాలి అనేది ఫార్మాటింగ్. రిమెంబర్ దిస్ పాయింట్, ఫార్మాటింగ్. ఫార్మాటింగ్ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ %c. %c ఇచ్చి మీరు ఇది కదా కావాల్సింది మీకు. ఇది ఇచ్చి కామా ఇచ్చి కలర్ ఎల్లో, కలర్ గ్రే, గ్రే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకే, ఇక్కడ నేను డబల్ క్లిక్ ఇచ్చాను. 1 సెకండ్. నాకు తెలిసి ఇక్కడ 1 సెకండ్ సింటాక్స్ చూద్దాం. అక్కడ ఏంటంటే %c దగ్గర ఏదైనా గ్యాప్ ఉన్నా రాదు. చూడండి కలరు ఇది, సో కలర్ రెడ్ ఇదే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. కన్సోల్ డాట్ లాగ్ కలర్ గ్రే. %c కరెక్టేనా? %c ఇదంతా కరెక్టే. ఇదే రాద్దాం ఒక్క నిమిషం, దాంట్లో ఏం ఇష్యూ ఉందో మనకు అర్థమైంది. ఓకే, సో ఇది ఇక్కడ రావట్లేదు. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఇక్కడ వస్తుంది, అది అక్కడెక్కడ పడితే అక్కడ రాదు, అందుకే మనకు రాల. చూడండి మనం రాసింది అదే ఎంటర్. ఎందుకు ఇది రావట్లేదు? ఇన్ఫర్మేషన్ లో పడుతుంది. అంటే ఇక్కడ ఎర్రర్స్, వార్నింగ్స్ ఆ కలర్ లో ఎందుకు వస్తున్నాయి అనేది బికాస్ ఆఫ్ ఫార్మాటింగ్. మీకు అదే చెప్పబోయా. ఓకే, అవి ఎర్రర్స్ అవన్నీ ఆ కలర్ లో ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఫార్మాటింగ్ అన్నమాట. చూడండి, సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చి కలర్ గ్రే వచ్చింది. అదే నేను ఇదే వాల్యూ కలరు గ్రే ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తే అది ఎర్రర్ కదా. గాట్ ఇట్. కలర్ గ్రే కాకుండా కలర్ వైట్ ఇస్తాయి. అంటే ఇవి ఫార్మాటింగ్ అన్నమాట. మీరు ఇచ్చే ఫార్మాటింగ్ ఎర్రర్స్ లో, ఇప్పుడు మళ్ళీ ChatGPT ఓపెన్ చేస్తా చూడండి. ఎర్రర్స్ లో, వార్నింగ్స్ లో ఉండే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్మాటింగ్ ద్వారా వచ్చింది. చూడండి, ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, మొత్తం రెడ్ కాదు, స్లైట్లీ రెడ్ అది. ఓకే, అదే కలర్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, అలాగా. ఇక్కడ ఇన్ఫో, ఇన్ఫో అంటే నార్మల్, ఇది ఎర్రర్స్, ఇది వార్నింగ్స్. వార్నింగ్స్ అంటే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. సేమ్ మనం అవే కదా చేస్తున్నాం ఇప్పుడు. యు గాట్ ఇట్, అవే చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఫార్మాటింగ్. సో సేమ్ కలర్ మీరు ఇవ్వండి, ఎల్లో అంటే దాన్ని తగ్గించాలి కదా, ఆ కలర్ మీరు కాకుండా కొంచెం డల్ కలర్ తీసుకున్నా సరిపోద్ది. మీరు దానికోసం మీరు తీసుకోవచ్చు అనమాట. యు గాట్ మై పాయింట్. అలాగా మనం రంపించవచ్చు. దట్ ఈస్ ఫార్మాట్. ఇక్కడ %c పెట్టి మీరు ఏవైతే ఇవ్వాలనుకున్నారో అవి సింగిల్ కోట్స్ లో కామా సపరేటెడ్, సిఎస్ఎస్ తెలుసు కదా, కామా సపరేటెడ్ ఇస్తే అవి ఫార్మాటింగ్ డాక్యుమెంట్. అది ఫార్మాటింగ్ అనమాట. గాట్ ఇట్. దీనికోసం నేను కన్సోల్ చూపిద్దామని చూపించా. ఎందుకంటే ఇక్కడ కన్సోల్ అంతా నల్లగా ఉంటది, నువ్వు ఏమి ఇచ్చినా సరే అది తెల్లగానే వస్తుంది నలుపు మీద, అందువల్ల నేను అది చూపించా. ఓకే, ఇది ఒకటి క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి let person equal to name sagar. సో ఓకే, దాని పక్కన పెట్టండి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్
పర్సన్ డీటెయిల్స్ అని ఇచ్చి నేను ఇక్కడ పర్సన్ ఇచ్చా. ఇలా మనం ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయడం అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది ఆబ్జెక్ట్ అన్నమాట. మీరు రైట్ క్లిక్ ఇచ్చి కన్సోల్ డాట్ ఎంటర్ చేసి చూడండి పర్సన్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుద్ది. సో ఇది కూడా ఒక ప్రింట్ చేసే పద్ధతి అన్నమాట. దీన్ని మనము రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ పేస్ట్ చేసి రన్ చేద్దాం. సో ఇదొక ఆబ్జెక్ట్ చూడండి, దీనికి ఒక ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్ట్రింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో వస్తాయి. నో నీడ్ టు వరీ. అసలు ఇది ఆబ్జెక్టే కదా సార్, ఇది దీనికోసం నేను చెప్పా. సో ఇది ఏంటి అంటే నేను చెప్పేస్తా చూడండి. జావా స్క్రిప్ట్ ఇస్ ఆబ్జెక్ట్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే దానికి ప్రోటోటైప్ అని ఉంటుంది. ప్రోటోటైప్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీ. లెట్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్, అవి ఆబ్జెక్ట్స్ అవ్వవు. అది ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అంటే నంబర్స్, స్ట్రింగ్స్ ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మోర్ దెన్ వన్ కీ వాల్యూ పేర్, అంటే నేమ్ ఈక్వల్ టు కీ, వాల్యూ ఈక్వల్ టు సాగర్, ఏజ్ ఈక్వల్ టు 22, సిటీ ఈక్వల్ టు కాత్మండు. సో ఇవి కీ వాల్యూ పేర్స్ ఇన్ బ్రేసెస్ కదా, అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో దానికి జావా స్క్రిప్ట్ కన్సోల్ లో చూస్తే దానికి ప్రోటోటైప్ ఉంది. దాని ఆబ్జెక్ట్ టైప్, ఇట్స్ రెఫరెన్స్. అది రెఫరెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు దా రెఫరెన్స్ నేను ఎలా కనుక్కోవచ్చు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. వేర్ పి ఈక్వల్ టు రిమెంబర్ దిస్, అది రెఫరెన్స్ అంటున్నా. ఎందుకు రెఫరెన్స్ అంటున్నానో మీరు చూడండి, వెరీ ఇంపార్టెంట్. పర్సన్. ఓకే, ఇప్పుడు నేను పి డాట్ నేమ్ చేంజ్ చేసేస్తా. పి డాట్ నేమ్ ఈక్వల్ టు జిఎస్ఆర్, సాగర్ దిస్ జిఎస్ఆర్ పెట్టా. ఇప్పుడు చెప్పండి, పర్సన్ లో ఉండే నేమ్ ఏంటి, పి లో ఉండే నేమ్ ఏంటి? బోత్ సేమా డిఫరెంటా? బోత్ సేమే. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఒక మెమరీ ఉంది, ఇక్కడ ఒక బాక్స్ గీద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తా, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ పి ఎగ్జిక్యూట్ చేసా, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ ఎగ్జిక్యూట్ చేశా. రెండు ఎగ్జిక్యూట్ చేసి రెండిట్లో చేస్తారు ఉంది. సో దట్ ఈస్ వాట్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటాం మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ లో. అదే ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ లో వాటి ప్రాపర్టీస్ గురించి ఉంటాయి, దాని పక్కన పెట్టండి. ఈ రెండు ఒకటే వాల్యూ ఎందుకు వచ్చింది సార్? థింగ్ ఏంటంటే మీరు దీన్ని బాగా గమనించండి, నేను డాక్ సైడ్ చేసి చూపిస్తా. మీరు ఇక్కడ దీన్ని ఏం చేశారు, ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ దాని లోపల నేము, సాగరు, సిటీ ఉంది. రిమెంబర్ దిస్. పెయింట్ లోకి వెళ్తున్నా, మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు మెయిన్ స్టాక్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఈ కాన్సెప్ట్ లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు జీవితంలో. ఓకే, సో నేను షేప్స్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇదొక ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? 1 సెకండ్. ఇక్కడ రాసుకునే దానికి పెన్సిల్ ఏది? టూల్స్. యా, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది పర్సన్. రిమెంబర్ దిస్. ఈ పర్సన్ ని నువ్వేం చేసావు? బేసికల్ గా ఈ పర్సన్ కి నువ్వేమి ఇచ్చావు అంటే మూడు ఇచ్చావు. ఒకటి వచ్చి నేమ్, ఇంకొకటి వచ్చి ఏజ్, ఇంకొకటి సిటీ. ఈ పర్సన్ అనేది గీద్దాం. ఈ పర్సన్ అనే దానికి ఆబ్జెక్ట్ అనమాట. దాని లోపల ఈ మూడు ఉన్నాయి. ఏమేమున్నాయి? నేము, తర్వాత ఏజ్, తర్వాత సిటీ. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిటికి మెమరీలో ఒక అడ్రస్ ఉంది. ఓకే, సమ్ అడ్రస్ ఉంది. దానికి 00100 ఎంతో ఉంది అనమాట అడ్రస్. దీనికి 001,930, అంటే కంటిన్యూషన్ కదా అడ్రస్ ఉంటుంది. 2 బైట్స్ అయితే 2 బైట్స్ ఉంటుంది అడ్రస్. 001,932 అట్లా అడ్రస్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేసిన, ఈ ప్రసన్నాన్ని, ఓకే, సో ఏదైతే ఉందో ఇక్కడ లెట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు దీన్ని, ఇదే కదా మనకుంది మామూలుగా. దీన్ని నేనేం చేశాను, దీన్ని ఇంకొక వేరియబుల్ కి, అది లెట్ వేర్ ఈక్వల్ టు ఏదో ఒకటి, వేర్ పి ఈక్వల్ టు పర్సన్ ఇచ్చా. యూ గాట్ మై పాయింట్. సో నేను ఇక్కడ చేసింది ఏంటంటే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ని పీకి రీఅసైన్ చేశా. అంటే ఇదే పర్సన్ కెత్తి, సో ఆ తలకాయకి ఈ మొండె అనేది అటాచ్ చేశాను, ఈ బాడీని. అదే అక్కడ. సో ఇప్పుడు చూడండి, ఈ పి అనే ఆబ్జెక్ట్ కి మళ్ళా నేను
వీటన్నిటిని అసైన్ చేశా. అంటే ఇవి ఈ పర్సన్ అటాచ్ చేశా. అంటే ఈ పి అనే దానికి మళ్ళీ నేను పర్సన్ అటాచ్ చేశా. అంటే ఈ ముగ్గురు వీళ్ళిద్దరికి కామనే కదా. యు వాట్ ఇట్. అందువల్ల నువ్వు ఇక్కడ పిలో ఉన్న నేమ్ ని జిఎస్ఆర్ చేంజ్ చేసిన ఒరిజినల్ లో చేంజ్ అయిపోయింది. యు వాట్ ఇట్. ఒరిజినల్ లో నేమ్ చేంజ్ అయింది. అందువల్ల అది రీఅసైనింగ్ అంటే ఆబ్జెక్ట్ లో ఇలా ఉంటది అనమాట. కానీ ఆబ్జెక్ట్స్ గురించి డీటెయిల్ గా వెళ్ళినప్పుడు మొత్తం చెప్తా. ప్రెసెంట్ అయితే ఇంతవరకు వినండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ గురించి. సో ఆబ్జెక్ట్ ఇస్ ద రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సమ్ మెమరీ. అది రీఅసైన్ ఇంకొకరి చేసి సేమ్ మెమరీ లొకేషన్ లో ఉంటది కాబట్టి ఇలా వస్తుంది అనమాట. యు గాట్ ఇట్. ఇదొకటి. దీన్ని పక్కన పెట్టండి. దీన్ని డాగ్ డౌన్ చేద్దాం మళ్ళీ. ఓకేనా, ఇది క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నాకు 4 ఫ్రూట్స్ కావాలి. ఫ్రూట్స్ లెట్ ఫ్రూట్స్ ఈక్వల్ టు 4 కావాలి. 4 ఫ్రూట్స్ నాకు కావాలి అంటే నేనేం చేయాలి? అరే అనే డేటా టైప్ నిన్న చెప్పే అదే తీసుకుందాం. ఒకటి వచ్చి యాపిల్, ఇంకోటి వచ్చి అరే గురించి రేపు వస్తుంది. బట్ మోర్ దెన్ 1 వాల్యూ నువ్వు స్టోర్ చేయాలంటే స్ట్రింగ్స్ బ్రేసెస్ పెట్టాలి. ఒక బాక్స్ లో అదొక బకెట్ అనుకో. సపోటా, బటర్ బాబ్, ఓకే, ఈ 4 ఫ్రూట్స్ అనుకో. నాకు ఈ ఫ్రూట్స్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఒక టేబుల్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక నేము వాల్యూ నేము వాల్యూ నేము వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? అది ఫ్రూట్స్ ఈక్వల్ టు నేను ఇలా ఇవ్వచ్చా? 4 ఆబ్జెక్ట్ లాగా ఇవ్వచ్చా? ఆబ్జెక్ట్ లోపల కూడా నేమ్ వచ్చి మ్యాంగో, తర్వాత నేమ్ వచ్చి యాపిల్, ఇలా ఇవ్వచ్చు కదా. అంటే 4 అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది 4 ఆబ్జెక్ట్లు ఒక అరేలో పెడితే 4 అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. అంటే దీని గురించి మొత్తం వస్తుంది. కానీ నేను చెప్పే కాన్సెప్ట్ వచ్చి కన్సోల్ డాట్ టేబుల్ లో ఇది వాడతాం కాబట్టి చెప్తున్నా. దీని గురించి మళ్ళీ క్లాస్ వస్తుంది. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఒకటే రోజు ఇన్ని చెప్పరు. బటర్ బాబ్, రిమెంబర్ దిస్. ఇప్పుడు నేను దీన్ని ఒక టేబుల్ లాగా మారుస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? కన్సోల్ డాట్ లాగ్ కాదు, కన్సోల్ డాట్ టేబుల్ ఫ్రూట్స్. చూడండి, ఒక టేబుల్ లాగా వస్తుంది. ఇది కన్సోల్ డాట్ టేబుల్. అది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఇండెక్సెస్ అంటారు అరేని. దాని పక్కన పెట్టండి. అరే వచ్చినప్పుడు మీకు చెప్తా. సీట్ అంటే 0th ఇది నేమ్, ఇది కాలం నేమ్, ఇది వాల్యూ, ఇది కాలం. ఇక్కడ ఇది సార్టింగ్ ఉంది. ఓకే, దాని పక్కన పెట్టండి. సో అది కన్సోల్ డాట్ టేబుల్. దానికోసం నేను ఇది తీసుకున్నా. దీన్ని వదిలేయండి, ఇంతవరకు వదిలేయండి. కానీ టేబుల్ ఎలా ప్రింట్ చేయాలి? ఒక ఆబ్జెక్ట్, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇవన్నీ కీ వాల్యూ పేర్స్. దానికి నంబరింగ్ ఇచ్చారు. 0 నుంచే స్టార్ట్ అవుతుంది అరే నంబరింగ్. కాబట్టి కన్సోల్ డాట్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ గా చూడండి. ఓకే, అది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. క్లీన్ చేస్తున్నా. నెక్స్ట్ అన్ని సేమ్ నేను ఏదైతే ఇచ్చానో ఇవి. తర్వాత గ్రూప్ మెసేజెస్, కంట్రోల్ షిఫ్ట్ ఇన్స్పెక్ట్. గ్రూప్ మెసేజింగ్ అంటే యు ఆర్ గ్రూపింగ్ మోర్ దెన్ 1 మెసేజ్. కన్సోల్ డాట్ గ్రూప్ గ్రూపింగ్, కన్సోల్ డాట్ లాగ్ హాయ్ సార్, కన్సోల్ డాట్ లాగ్ హలో మా, కన్సోల్ డాట్ గ్రూప్ ఎండ్. గాట్ ఇట్. సో ఇవన్నీ కలిపి ఒకటే గ్రూప్ లోకి వెళ్తాయి అనమాట. అంటే మీరు ఏదైనా కొన్ని మెసేజ్ ని గ్రూప్ గా చేయాలంటే గ్రూప్, ఇది పెద్ద మనం వాడం, బట్ ఉంది కాబట్టి నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. తర్వాత ట్రేసింగ్ ఉంది. ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేద్దాం. దీని పక్కన పెట్టండి. ఓకే, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ పెడదాం. యాడ్, నిన్నట్లాగే ఏ కమ్మ బి ఇచ్చాను. సో కన్సోల్ డాట్ ట్రేస్ కౌంట్. ఓకే, సో రిటర్న్ ఏ ప్లస్ బి. మనం ఇక్కడ 130 సార్లు కాల్ చేద్దాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 1,3. ఇక్కడ కొన్నిసార్లు దీన్ని కాల్ చేసాం అనుకోండి. ఇక్కడ 5, ఇక్కడ 9, 6. సో ఇది కన్సోల్ డాట్ ట్రేస్.
ఇక్కడ నువ్వు మెటీరియల్కి వెళ్ళి చూపిస్తా. కన్సోల్ డాట్ ట్రేస్ అంటే అది ఎన్నిసార్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే స్టాక్ ట్రేస్ అది ప్రింట్ చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు నేను కంట్రోల్ జే టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఇది కిల్ చేసి టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. ప్రెసెంట్ ఒక టెర్మినల్ ఓపెన్ చేశాను, నోడ్ కన్సోల్ డాట్ జేఎస్. సో చూడండి, యాడ్ ఏబిబి కాదు, యాడ్. ఓకే, అదేం కాదు, అది మనకి ఎర్రర్ తెలియాలి. తెలిస్తేనే సి రెఫరెన్స్ ఏబిబి ఇస్ నాట్ డిఫైన్ అంటే ఇక్కడ ఏబిబి ఉందా లేదా, ఏడిడి ఉంది. మనం ఏబిబి అంటే మనకు అర్థం అవ్వాలి ఎందుకు వచ్చిందో. అంటే దాన్ని చూసి మనం చదవగలిగినప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అది నేను మీకు చెప్తున్నా కదా ఎలాగని. ఓకే, చూడండి, ట్రేస్ అంటే అది ట్రేస్ అవుతుంది. అక్కడ ట్రేస్ కౌంట్ వద్దులే, ట్రేస్ అని పెడతా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తా ఏ, మళ్ళా అక్కడి నుంచి ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తా బి. అట్లా ఒకరినొకరు కాల్ చేసుకుంటూ పోతారు అని అనుకోండి. ఇప్పుడు కన్సోల్ డాట్ ట్రేస్, ఇప్పుడు ఇక్కడ మనం బిని కాల్ చేస్తాం, ఇక్కడ మళ్ళా నేను ఏని కాల్ చేస్తా. అంతేనా? సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మన పాయింటర్ వెళ్తుందనే ట్రేస్ అవుతుంది అనమాట. ఏ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. 1 సెకండ్. ఏ బి. ఓకే ఓకే, ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏబి ఇద్దాం. ఓకేనా, బిఏ ఇద్దాం. అంటే ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఆల్రెడీ ఇస్తున్నాం, మళ్ళీ ఏ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలి. ఏదైనా ఒకటే ఉంటది ఏ. ఓకే, అందువల్ల అది అలా ఇచ్చింది. అది కూడా గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఇవ్వకూడదు. చూడండి, అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్ వచ్చింది. నేను అదే చెప్తున్నా, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, కానీ ట్రేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఇక్కడ లైన్ నెంబర్ 10, లైన్ నెంబర్ 10, 13. 10 ఏంటి 13 ఏంటి రెండు చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి 10, 13 దాని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లైన్ నెంబర్ 10 లో ట్రేస్ ఉంది, ట్రేస్ అయింది. కానీ అది ఎక్కడి నుంచి కాల్ అయింది, లైన్ నెంబర్ 13 అనే ఫంక్షన్ నుంచి కాల్ అయింది. కాబట్టి మెయిన్ ఇది ఇక్కడ ట్రేస్ అయింది, కానీ ఎక్కడి నుంచి కాల్ అయింది, లైన్ నెంబర్ 13 అనే ఫంక్షన్ లోపల నుంచి కాల్ అయ్యి 10 లో ట్రేస్ అయింది. అదొకటి. మళ్ళీ లైన్ నెంబర్ 6, 5. లైన్ నెంబర్ 6 అంటే చూడండి, ఈ 6 లో నుంచి కాల్ అయింది, కానీ అది ఎక్కడికి వెళ్ళింది, 5 కి కాల్ అయింది. ఓకే, తర్వాత 15, 5 ఇక్కడ ఇది కాల్ అయింది, కానీ అది ఎక్కడి నుంచి కాల్ అయింది, దాని ఫంక్షన్ ఇక్కడ ఉంది. 5 అనే ఫంక్షన్ ఇది, కానీ 15 ఎక్కడ ఉంది, ఇక్కడ కాల్ అయింది. సో అవి ట్రేసెస్ అన్నమాట. చూడండి, అదే ఫైల్లో అదే లైన్లో అవన్నీ ట్రేసెస్. ఎవ్రీ టైమ్ ట్రేసెస్ మనకు వస్తాయి. ఇదే నువ్వు బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసినా సరే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి కన్సోల్ క్లియర్ చేయి, ఈ ట్రేస్ అన్ని మీకు వస్తాయి. చూడండి, ఏ బిఏ ఏబిబి ఇవన్నీ ట్రేసెస్ అన్నమాట. ఇదిగో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చినట్టు ట్రేస్ కనిపిస్తుంది. అంటే మీ లోకల్ కాబట్టి మాత్రమే. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది. యు వాట్ ఇట్. మనం ఇక్కడ డీబగింగ్ చేసాం అనుకోండి, డీబగింగ్ ఎలా చేయాలి, ఇది ఫైల్ కాదు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు, కాపీ పెట్టి కన్సోల్లోకి వెళ్ళి క్లియర్ చేయదేంది చెప్తా, ఇక్కడ పెట్టేసి అప్పుడు మీరు ఇక్కడ డీబగ్గర్ ఆన్ చేయాలి. డీబగ్గర్ అనే పదం పెట్టాలి ఇక్కడ. అంటే డైరెక్ట్ గా మీరు ఫైల్ రాకుండా డైరెక్ట్ గా కన్సోల్ ఎంటర్ చేస్తున్నప్పుడు డీబగ్గర్ అనే పదం పెట్టాలి. గుర్తు పెట్టుకోండి ఈ మాట. మీరు ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే పాయింటర్ వస్తుంది, మీరు డైరెక్ట్ గా కన్సోల్ లో రాస్తే డీబగ్గర్ ఎలా వస్తుంది, డీబగ్గర్ అనే పదం పెట్టాలి, అప్పుడు డీబగ్గర్ వస్తుంది. గాట్ ఇట్. అప్పుడు లోకల్ వేరియబుల్ స్క్రిప్ట్ ఫ్రూట్స్ పర్సన్స్ వస్తాయి. అది ద సార్, రిమెంబర్ దిస్. అది డీబగ్గర్ రావాలి మీరు కన్సోల్ లో రాసేటప్పుడు, అంటే అక్కడ డీబగ్గర్ అనే వర్డ్ పెడితే మీరు ఎంటర్ చేసినప్పుడు అప్పుడు అది డీబగ్గింగ్ మోడ్ లోకి వెళ్తుంది. మీరు రాసే 1 లైన్ కోడ్ కూడా. రిమెంబర్ దిస్. నేను మళ్ళీ తీస్తా దీన్ని, కన్ఫ్యూజ్ అయ్యేందుకు మీకు కొత్త కదా. దీన్ని స్టాప్ చేద్దాం. 2 డీబగ్స్ పెట్టాం కాబట్టి 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ నేను కన్సోల్కి వెళ్ళి క్లియర్ చేసి మొత్తాన్ని లెట్ ఏ ఈక్వల్ టు 5 ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అవుద్ది. మీరు షిఫ్ట్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకే, ఎంటర్ కొట్టారు అనుకోండి డైరెక్ట్ గా అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. షిఫ్ట్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి వస్తుంది.
నేను ఇప్పుడు ఏం చేస్తాను, షిఫ్ట్ ఎంటర్ కొట్టి స్పేస్ ఇచ్చి డీబగ్గర్ ఇస్తా. ఇప్పుడు ఎంటర్ కొడతా, ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అయింది అంటే అది డీబగ్గర్ లోకి వెళ్ళాలి. డీబగ్గర్ అని రాయాలి కన్సోల్లో. నార్మల్ గా అయితే మీరు ఇక్కడ పాయింటర్ పెట్టొచ్చు, ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్ ఓపెన్ చేసి రన్ చేసి ఈ డీబగ్ టెర్మినల్ లో రన్ చేశారంటే అది డీబగ్గింగ్ మోడ్ లోకి వెళ్తుంది. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది, దాని పక్కన పెట్టండి. ఇలా ఇది ట్రేస్ అన్నమాట. తర్వాత టేబుల్ నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఇంకొక 2-3 ఉన్నాయి అన్నమాట. console.j. ఓకే, ఇన్స్పెక్ట్ కొట్టి నేనేం చేస్తానంటే లెట్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 6, c ఈక్వల్ టు 7, console.log a, b, c ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నా, వచ్చాయి. ఇప్పుడు console.clear, దాన్ని నువ్వు క్లియర్ చేయాలంటే console.clear, ఇదొకటి console.clear. దీన్ని గుర్తుపెట్టుకో, నేను ఆల్రెడీ నిన్న చెప్పా, బట్ ఈ రోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక HTML తీసుకుంటున్నా. ఓకే, సో ఒక HTML. ఓకే, సో ఎలిమెంట్స్ లో ఉన్నాయి కదా, ఇదో డౌన్లోడ్ ఐటమ్స్ అబ్బా, ఇది దీన్ని తీసుకుంటున్నా. ఓకే, దీన్ని నేను కాపీ ఎలిమెంట్ కొట్టండి, కాపీ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ లో ట్యాబ్ ఇండెక్స్ ఈక్వల్ టు 0, ఏరియా లేబుల్ ఈక్వల్ టు 1, ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని వాటి అన్నిటిని మనం రీడ్ చేసుకోవడానికి ఇది దాన్ని ఒక వేరియబుల్ కి ఇస్తున్నా. వేర్ ELEME అంటే ఈక్వల్ టు రైట్ క్లిక్ పేస్ట్. ఇదంతా మీకు దానికి ముందు వెనక ఏవో ఉంటాయి కాబట్టి అది ఎలిమెంట్ మొత్తాన్ని మీరు కరెక్ట్ గా ఇవ్వలేరు. ఓకే, సో నేనేం చేస్తానంటే మరి అంత పెద్ద ఎలిమెంట్ కాదు, బట్ స్టిల్ ఈ బాడీని ఇస్తున్నా, కాపీ చేద్దాం. కాపీ ఎలిమెంట్ వేర్ ELE ఈక్వల్ టు, అంటే మొత్తాన్ని మీరు ఇవ్వలేరు. నేనేం చేస్తానంటే లిస్ట్, అంటే యాక్చువల్ గా దీన్ని మొత్తాన్ని మనం రీడ్ చేసుకోవాలంటేనే మనకు అది కావాలి. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకొస్తా. ఓకే, వేర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ ఇస్తా, బాడీ ఇస్తా. సో బాడీ ఆఫ్ 0. ఓకే, మనకి ఈ అనే ఎలిమెంట్ ప్రింట్ చేస్తే సి బాడీ వచ్చిందా, అంటే అది డాక్యుమెంట్ లో వస్తుంది. కానీ నేను దీని గురించి చెప్పేటప్పుడు ఏంటంటే కన్సోల్ డాట్ dir ఆఫ్ ఈ ఇస్తే ఈ అనేది ఏంది, డైరెక్టరీ, దాని డైరెక్ట్లీ ఉన్న ప్రాపర్టీస్ అన్ని వస్తాయి, అది dir. ఇంకొకటి వచ్చి కన్సోల్ డాట్ dir XML ఉంది, దానికి ఇస్తే సారీ dir XML ఈ దాన్ని ప్రింట్ చేస్తే అది ఎగ్జాక్ట్ గా HTML ట్యాగ్ ఏది ఉందో అది పడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, చూడండి, కన్సోల్ డాట్ dir ఆఫ్ ఎలిమెంట్ ఈ అంటే ఆ బాడీలో ఉన్న జావా స్క్రిప్ట్ ప్రాపర్టీస్ మాత్రమే వస్తాయి, దాన్ని డైరెక్టరీ అంటాం. అదే dir XML అని ఇచ్చామనుకోండి, ఆ HTML ట్యాగ్ యాజ్ ఇట్ ఈస్ గా పడిపోద్ది. నేను అది మీకు చెప్తున్నా, యూ గాట్ మై పాయింట్. ఆ HTML ట్యాగ్ యాజ్ ఇట్ ఈస్ గా పడుతుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ dir అండ్ dir XML సింప్లీ. సో నువ్వు dir యూజ్ చేసి దాని జావా స్క్రిప్ట్ ప్రాపర్టీస్ రీడ్ చేస్తావు, dir XML యూజ్ చేసి HTML రీడ్ చేస్తావు. అందువల్ల dir XML హౌ టు ప్రింట్ అనేది ఈరోజు నేను చెప్పా. అది మన మెటీరియల్ లో ఉంది, కిందకి వెళ్ళండి, నేను అదే చెప్పా. చూడండి, ఒక బుక్ డిక్లేర్ చేసా XML డేటా, అంటే HTML ట్యాగ్స్ అన్ని XML అంటాం, అది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ కదా, అది XML అంటాం. అది దాని గురించి చెప్పడం. ఇది ఇంకొకటి అసర్షన్ ఉంది, అది కరెక్టా కాదా అని చూసేది అసర్షన్. చూడండి, ఏ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 ఇచ్చా, బి ఈక్వల్ టు 6 ఇచ్చా, ఏ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు బి అయితే మనం ఇది ప్రింట్ చేయాలా, యు గాట్ ఇట్. సో నాట్ ఈక్వల్ టు బి కరెక్టే, కానీ ఏ ఈక్వల్ టు బియా ఫాల్స్. అప్పుడు మనం ఏం చేయాలి, దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్, యు గాట్ ఇట్. అలా మనం ప్రింట్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ లో పెట్టండి, అది అసర్షన్ అన్నమాట. కన్సోల్ డాట్ అసర్ట్ ఏ ఈక్వల్ టు బి కామా దిస్ ఈస్ నాట్ ఈక్వల్.
సో అసర్షన్ ఫెయిల్ అంటే ఎర్రరే కదా. అసర్షన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎర్రర్. అసర్షన్ అంటే అది కరెక్టా కదా చెక్ చేసుకొని ఎర్రర్ వస్తుంది. అంటే ఆబ్వియస్ గా ఇంటర్నల్ గా ఈ మెసేజ్ అది ఎలా ప్రింట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ లైట్ కలర్ గా, గ్రే కలర్ గా, బ్లాక్ కలర్ గా ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ అసర్షన్. కరెక్టా కాదా, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వు, రెడ్ మెసేజ్ రా అని అర్థం అనమాట. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 6 కదా, కాబట్టి రెండు ఈక్వల్ కావు. అదే నువ్వు అసట్ లో ఏ నాట్ ఈక్వల్ టు బి పెట్టు, ఎర్రర్ రాదు. గాట్ ఇట్. ఏ ఈక్వల్ టు పెట్టు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ టు కాదు కాబట్టి ఫెయిల్ అవుతుంది. అది అసర్షన్. అప్పుడు ఈ మెటీరియల్ లో ఈ మాడ్యూల్ ఇదంతా ఉంది, మీరు చూడండి. గాట్ ఇట్. నెక్స్ట్ అర్థమెటిక్ రిలేషనల్ అన్ని ఆపరేటర్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం ఈ రోజు. ఓకేనా? సో లెట్స్ టాక్ అబౌట్ ఆపరేటర్స్. .js మనకు ఫస్ట్ అర్థమెటిక్. సో అంటే ప్లస్ మైనస్ అవన్నీ వస్తాయి. లెట్ ఏ ఈక్వల్ టు 10, లెట్ బి ఈక్వల్ టు 10, లెట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, లెట్ డి ఈక్వల్ టు ఏ బై బి, లెట్ ఈ ఈక్వల్ టు ఏ స్టార్ బి, లెట్ ఎఫ్ ఈక్వల్ టు ఏ మాడ్యులో డివైడెడ్ బై బి. మాక్సిమం ఇవి వాడతాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఇవన్నీ ప్రింట్ చేద్దాం. సి console.log d, console.log e, console.log f, ఇవన్నీ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బి అంటే అడిషన్, ఈ రెండింటిని కలిపి రిజల్ట్ చేస్తుంది. ఏ బై బి అంటే ఓన్లీ కోషంట్. అర్థమైందా? సరే నేను 10/5 ఇస్తా. 10/5 అంటే కోషంట్ ఎంత? 2. ఇక్కడ పర్సంటేజ్ అంటే 50 కదా, ఇక్కడ రిమైండర్ ఎంత? 0. వాట్ ఇట్, అదే అక్కడ వస్తుంది. ఇది నేను క్లియర్ కొట్టి మళ్ళీ నోట్ జేఎస్ డాట్ కన్సోల్ కాదు, ఈసారి ఆపరేటర్స్ .js ప్రింట్ చేసినప్పుడు ఏమైంది? కోషంట్ 0. సో మాడ్యులో, దీన్ని మాడ్యులో డివైడర్ అంటాం. మాడ్యులో డివైడ్. సో మాడ్యులో డివిజన్ అంటాం, మాడ్యులో డివైడ్. ఓకే, మాడ్యులో డివిజన్ అంటాం, మాడ్యులో డివిజన్, ఏదో ఒకటి మీకు నచ్చినట్టు మాడ్యులో డివిజన్ అని అనుకోండి చాలు. ఇది నీకు రిమైండర్ ఇస్తుంది ఆల్వేస్. ఇది బై వచ్చి కోషంట్ ఇస్తుంది. అదే నీకు ఇక్కడ ఇచ్చింది చూడండి, కోషంట్ ఇచ్చింది. ప్లస్ ఆల్వేస్ 15 ఇచ్చింది. స్టార్ వచ్చి 50 బికాస్ అది ఆల్వేస్ స్టార్ అంటే ఇంటూ కాబట్టి. సో ఇవి అర్థమెటిక్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్ రిలేషనల్, లెస్ దెన్, గ్రేటర్ దెన్. అవి ఎలా అంటే మళ్ళా బ్యాక్ వెళ్ళండి. లెట్ ఏ ఈక్వల్ టు 5, లెట్ బి ఈక్వల్ టు 6, లెట్ సి ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్లు ఏమవుతుందంటే ఏ గ్రేటర్ దెన్ బి అంటే కంపారిజన్. సో అప్పుడు ఏమవుద్దంటే ఏ బి కంటే పెద్దదా చిన్నదా? చిన్నది కదా, అంటే ఫాల్స్ వస్తుంది వాల్యూ. లెట్ డి ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ ఏ. సో ఇప్పుడు బి ఏ కంటే పెద్దదే కదా, అంటే మనకి ట్రూ వస్తుంది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, లెట్ జి ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ బి కంటే పెద్దదై ఉండొచ్చు ఆర్ బికి ఈక్వల్ అయి ఉండొచ్చు. యు గాట్ మై పాయింట్. బి కంటే పెద్దదై ఉండొచ్చు, బికి ఈక్వల్ అయి ఉండొచ్చు. ఎంత? బి కంటే పెద్దది కాదు, బికి ఈక్వల్ కూడా కాదు, ఫాల్స్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే పెద్దదై ఉండొచ్చు, లేదంటే దానికి ఈక్వల్ అయి ఉండొచ్చు అని అర్థం. అంటే ఏ బి కంటే పెద్దదైనా ఉండాలి, దానికి ఈక్వల్ అయినా ఉండాలి, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అగైన్ సేమ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా సేమే. యు గాట్ ఇట్? ఫాల్స్, అంతే కదా. బి ఏ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు కదా, అంటే ఏనే చిన్నది. యు గాట్ ఇట్? అప్పుడు ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే ఇక్కడ ట్రూ అవుతుంది. యు గాట్ ఇట్? అది లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇంకోటి వచ్చి లెఫ్ట్ ఫైనల్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి. ఖచ్చితంగా రెండు సేమ్ కాదు, అంటే ఫాల్స్. ఇవన్నమాట లెస్ దెన్, గ్రేటర్ దెన్ కంపారిజన్ అనమాట. సి console.log d, console.log f,
console.log g console.log final క్లియర్ కొడదాం operators.js చూడండి ఫాల్స్ టు అన్ని ఫాల్స్ అంటే ఇట్స్ కంపేరింగ్ నువ్వు ఇంకొక దాన్ని కంపేర్ చేసినప్పుడు అది ఎస్సా నోనా అవునా కాదా అన్నప్పుడు ట్రూ ఆ ఫాల్సా వస్తుంది రిమెంబర్ దిస్ ట్రూ ఆ ఫాల్స్ అంటే ఇట్స్ ఏ బులియన్ డేటా టైప్ దాన్ని ప్రిమిటివ్ అంటాం అంటే నాన్ ఆబ్జెక్ట్స్ నంబర్స్ స్ట్రింగ్స్ బులియన్స్ ఇవన్నీ నాన్ ఆబ్జెక్ట్స్ అంతే కదా మీరు ఇందాక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసే ప్రోటోటైప్ వచ్చింది కానీ వీటికి వస్తుందా రాదు దీన్ని ప్రిమిటివ్ అంటాం ఓకే ఆబ్జెక్ట్స్ ఆర్ రెఫరెన్స్ టైప్స్ ఇవి ప్రిమిటివ్ టైప్స్ మీకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఆబ్జెక్ట్స్ ఆర్ రెఫరెన్స్ టైప్స్ నంబరు స్ట్రింగ్ బులియన్ ఇవన్నీ వాల్యూ టైప్స్ విచ్ ఇస్ ప్రిమిటివ్ ఏ ఈక్వల్ టు 5 నేను console.log ఏ ఇస్తే నాకు నార్మల్ గా ఏ ప్రింట్ అయింది అదే నేను లెట్ పి ఈక్వల్ టు ఇలా ఇచ్చా నేమ్ సాగర్ అని అదే మనం రాంగ్ రాస్తే ఎట్లా లెట్ ఏ ఈక్వల్ టు 5 నేను console.log ఏ ఇస్తే ఇలా వచ్చింది ఇట్స్ ఎ వాల్యూ టైప్ అదే నేను లెట్ పి ఈక్వల్ టు నేమ్ సాగర్ పి కాదు P1 ఇద్దాం ఎందుకంటే పి ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఉంది అనుకో అందువల్ల ఎర్రర్ కూడా వస్తుంది సో ఇప్పుడు అదే నేను console.log లో P1 ఇచ్చాను అనుకోండి సో ఇప్పుడు చూడండి ఇది ఆబ్జెక్ట్ అయింది ఎందుకంటే ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ రెఫరెన్స్ టైప్స్ ఇది ప్రిమిటివ్ టైప్ ఎందుకంటే ఇట్స్ ఎ వాల్యూ టైప్ ఇట్స్ నాట్ ఎ రెఫరెన్స్ టైప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా ఏ ఈక్వల్ టు 5 console.log ఏ let p2 ఈక్వల్ టు నేమ్ సాగర్ రెడ్డి console.log p2 సో ఇది ప్రిమిటివ్ టైప్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లేదు కానీ ఇది రెఫరెన్స్ టైప్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ ప్రోటో అని ఉంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఇవి నాన్ ప్రిమిటివ్ ఆబ్జెక్ట్ టైప్స్ ఇవి ప్రిమిటివ్ అంటే బులియన్ స్ట్రింగ్ నెంబర్ ఇవన్నీ ప్రిమిటివ్ టైప్స్ కిందే వస్తాయి ఓకే అది చెప్పాలనుకున్నా నెక్స్ట్ మెటీరియల్ మనం డౌన్లోడ్ చేయాలి బట్ డౌన్లోడ్ చేద్దాం మీకోసం ఓకే యా సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయింది దీని పక్కన పెట్టింది కంపారిజన్ సో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ లో ఇంకొకటి ఉంది జావా స్క్రిప్ట్ లో కంపారిజన్ ఆపరేటర్ లో ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు 5 ఈక్వల్ టు 5 అవునా కాదా ట్రూ ఎందుకు ట్రూ అంటే ఫైనల్ గా డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు అని 2 ఆపరేటర్స్ ఉంటాయి డబుల్ కంపారిజన్ అంటే 5 అనే వాల్యూ స్ట్రింగ్స్ లో ఉన్న 5 కి సేమ్ కానీ 5 అనే వాల్యూ స్ట్రింగ్స్ లో ఉన్న వాల్యూకి ఫాల్స్ ఎందుకు డబుల్ ఈక్వల్ టు విల్ కంపేర్ జస్ట్ వాల్యూ త్రిబుల్ ఈక్వల్ టు విల్ కంపేర్ డేటా టైప్ ఆల్సో ఇక్కడ డేటా టైప్ లెఫ్ట్ సైడ్ ది నెంబర్ అయితే రైట్ సైడ్ ఏంది స్ట్రింగ్ త్రిబుల్ ఈక్వల్ టు విల్ కంపేర్ బోత్ వాల్యూ అండ్ డేటా టైప్ బట్ డబుల్ ఈక్వల్ టు విల్ కంపేర్ ఓన్లీ వాల్యూ దట్ ఈస్ వై ఇట్స్ ట్రూ దట్ ఈస్ వై ఇట్స్ ఫాల్స్ అది మ్యాటర్ అది దస్సా రిమెంబర్ దిస్ అది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఓకే మిగతావన్నీ సేమ్ నెక్స్ట్ లాజికల్ అండ్ ఆరు నాట్ ఇవి రైట్ క్లిక్ సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఏజ్ లెట్ ఏజ్ ఈక్వల్ టు 18 లెట్ శాలరీ ఈక్వల్ టు 10,000 నాకు ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు నీ ఏజ్ 18 కంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ కాదు ఈక్వల్ టు ఆర్ ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ ఇట్ ఈక్వల్ టు ఏజ్ అండ్ ఇవి లాజికల్ అంటే నాకేం కావాలి శాలరీ గ్రేటర్ దెన్ 20,000 కావాలి అంటే నాకు 2 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి ఐఎమ్ మెయింటైనింగ్ 2 కండిషన్స్ ఒకటి వచ్చి గ్రేటర్ దెన్ 18 ఏజ్ ఉండాలి అండ్ శాలరీ కూడా ఇంత ఉండాలి అంటే అండ్ 2 ఆంపర్సన్ సింబల్ ఇస్తే
2 కండిషన్లు మ్యాచ్ చేయొచ్చు. ఒకవేళ నాకు అలా కాదు, నీ ఏజ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఆర్ నీ శాలరీ అయినా 20,000 కంటే ఎక్కువ ఉండాలి. 2,000 అదే 20,000 కంటే ఎక్కువ ఉండాలి. 2,000 కాదు, ఇలా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే ట్రూ, అంటే ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఆర్ ఇది సక్సెస్ అయితే ఎగ్జిక్యూషన్ అందరితో ఆగిపోద్ది ఏజ్ దగ్గరే. ఒకవేళ ఇది సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్. అదే అండ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి రెండు సక్సెస్ కాదా, ఫైనల్ గా దాని అవుట్పుట్ ట్రూ ఆ ఫాల్సా. అప్పుడు ఏంటి, ట్రూ అండ్ ట్రూ ఏమవుద్ది, ట్రూ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుద్ది, ట్రూ అవుతుంది. ఎందుకంటే ఒకటైతే చాలు కదా. ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏమవుద్ది, ఫాల్సే అవుతుంది. ట్రూ ఆర్ ట్రూ ఏమవుద్ది, ట్రూ అవుద్ది. ఆర్ అంటే ఏంది, రెండిట్లో ఒకటైనా ట్రూ అయితే ట్రూ అవుద్ది, లేదంటే ఫాల్స్ అవుద్ది. ఇక్కడ రెండిట్లో ఒకటైనా ట్రూ కాబట్టి ఇది ట్రూ అవుద్ది. ఇక్కడ రెండు ట్రూ అవ్వాలి. అండ్ బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై అంటే ట్రూ. ఇది ఆర్. ఆర్ అయినప్పుడు ఫస్ట్ ది ట్రూ అనుకో, నెక్స్ట్ ది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఒకటి చాలు, ఒక కండిషన్ చాలు స్వామి. పెట్రోల్ డీజిల్ ఏదైనా ఒకటే చాలు. అట్లా నేను చెప్తున్నా. ఫాల్స్ రెండు ఫాల్స్ అయితే మొత్తానికే ఫాల్స్ అవుతుంది. రెండు ట్రూ అయితే ఏదైనా ఒకటి చాలు, ఫస్టే ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఆగిపోద్ది. అది లాజికల్ ఆర్, లాజికల్ అండ్. లాజికల్ నాట్ అంటే రివర్స్. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది. నాట్ ఆఫ్ ట్రూ అంటే ట్రూ అవుతుంది. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది. నాట్ ఆఫ్ ట్రూ అంటే మళ్ళా ట్రూ అవుతుంది. రిమెంబర్ దిస్, ఎవ్రీ 2 నాట్ విల్ బికమ్ ట్రూ, ఎవ్రీ 3 నాట్ విల్ బికమ్ ఫాల్స్. ఎందుకంటే ఫస్ట్ దానికి ఒక నాట్ పెడితే ట్రూ కమ ఫాల్స్, ట్రూ వస్తా ఫాల్స్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఒక నాట్ పెడితే ఫాల్స్ అయింది, ఎందుకంటే ట్రూ కి నాట్ దానికి రివర్స్ ఫాల్స్ అయింది. మళ్ళీ 2 సార్లు పెడితే, నువ్వు రివర్స్ చేసిందని మళ్ళీ రివర్స్ చేస్తే ట్రూనే కదా అవుతుంది. మళ్ళా దానికి మళ్ళీ మూడో రివర్స్ పెడితే ఫాల్స్ అవుతుంది. మళ్ళా దానికి 4 రివర్స్ పెడితే, 4 అంటే 2 అంటే వెనక్కి పోయి మళ్ళీ ముందుకు వస్తే 2, మళ్ళీ వెనక్కి పోయి ముందుకు వస్తే మళ్ళీ 2 అంటే 4, మళ్ళీ వెనక్కి పోతే 5ఓసారి వెనక్కి పోతాం, ముందుకు రావాలంటే 6ఓది. అట్లా ఎవ్రీ ఆడ్ నెంబర్ ఫాల్సే కదా అవుతుంది. అది నాట్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్లు మీకు తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవి. లెట్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చా. ఇప్పుడు 5 అనే దానికి నువ్వు అసైన్ చేస్తున్నావు ఏకి. ఓకే, అదే లెట్ బి ఈక్వల్ టు 6 ఇచ్చా. ఇప్పుడు నేను బి ప్లస్ ఈక్వల్ టు ఏ ఇస్తే ఏమవుతుంది, 11 ఎందుకు అయింది అంటే, ఇది దీని డెరివేషన్ చెప్పమంటారా, దాని డెరివేషన్ బి ప్లస్ ఈక్వల్ టు ఏకి డెరివేషన్ ఏంటంటే బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అప్పుడు ఏమవుతుందంటే దీని షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ గా బి ప్లస్ ఈక్వల్ టు ఏ పెడితే బికి ఏని అసైన్ చేసి మళ్ళీ బీకే యాడ్ చేసి మళ్ళీ బీకే అసైన్ చేస్తున్నట్టు లెక్క. ఇది ప్లస్ ఈక్వల్. అప్పుడు ఏమవుద్ది, ఈ ప్లస్ ముందుకు వచ్చి ఈక్వల్ టు తర్వాత వెళ్ళి బి ఎగిరిపోయి ఏ వస్తుంది. ఇది బి ప్లస్ ఈక్వల్ టు. ఈ బి ప్లస్ ఈక్వల్ టు నువ్వు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని అర్థం చేసుకోవచ్చు. ఈ వాట్ ఇట్, అది ప్లస్ ఈక్వల్ టు. ఓకేనా. అదే నువ్వు మళ్ళా బి మైనస్ ఈక్వల్ టు ఏ ఇస్తే 6 అవుద్ది. అంటే నువ్వు బిలో నుంచి ఏని తీసేస్తే ఎంత, మళ్ళా బికి అసైన్ చేసావు, అప్పుడు బి 6 అవుతుంది. అది ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు. అగైన్ లెట్ సి ఈక్వల్ టు 5, లెట్ డి ఈక్వల్ టు 10. అప్పుడు ఏమవుద్ది, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి మనము, ఎఫ్ ఈక్వల్ టు డి బై ఈక్వల్ టు సి. ఓకే, డి బై ఈక్వల్ టు సి 2. ఎందుకంటే డి ఈక్వల్ టు, అప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తున్నట్టు, డి ఈక్వల్ టు డి బై సి, అంతే కదా. డి బై సి అంటే నీకు ఎంత వస్తుంది, కోషంట్ వస్తుంది. అది నువ్వు రీఅసైన్ చేస్తున్నట్టు డికి. అప్పుడు డి నీకు 2 కదా లెక్క. డి ప్రింట్ చేస్తే 2 కదా. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఎంటర్ చేయకుండా ఎందుకు వస్తుంది, కన్సోల్ ఆల్రెడీ ఇదే కన్సోల్ కాబట్టి నువ్వు లాగ్ ఎంటర్ చేయబడలే, అది ఆప్షనల్ కాబట్టి ప్రింట్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఓకేనా. అంతే, మల్టిపుల్ అసైన్మెంట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో బిట్ వైజ్ ఆపరేటర్ చెప్తా. స్టార్టింగ్ లో ఎప్పుడో విన్నారు మీరు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ లో విని ఉంటారు. ఏ ఈక్వల్ టు 4, లెట్ బి ఈక్వల్ టు 6, లెట్ సి ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ బి.
లెట్ డి ఈక్వల్ టు ఏ రైట్ షిఫ్ట్ బి. దీని వాల్యూస్ ఎంత? సో ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? బాగా గమనించండి. 0 0 0 0. నెక్స్ట్ 0 0 1 0 0. ఎందుకంటే ఈ వాల్యూస్ ఏంది? 128 64 32 16 8 4 2 1. ఇదే దీని వాల్యూ మీకు తెలుసు. ఇప్పుడు ఇది మీకు తెలియకపోతే డే 1కి వెళ్ళి రండి మళ్ళీ. సో ఇప్పుడు ఫోర్త్ వాల్యూ ఏంటి? ఈ మూడోత్ పొజిషనే కదా. ఇప్పుడు నువ్వు దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ షిఫ్ట్ 1 బి కాదు, 1 లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడికి వెళ్తుంది 1, ఇక్కడికి 0 వెళ్తుంది. అంటే ఫోర్త్ ప్లేస్ లో ఉన్న 1 ఎయిత్ ప్లేస్ లోకి వెళ్తుంది. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. అదే ఇక్కడ నువ్వు 2 రైట్ షిఫ్ట్ చేస్తున్నావు. 2 రైట్ షిఫ్ట్ అంటే మామూలుగా 6 కదా నువ్వు. ఇక్కడ బిని రైట్ షిఫ్ట్ చేస్తావు. ఇక్కడ బి వాల్యూ ఎంత? 0 0 0 0. బి వాల్యూ ఎంత? 6 కదా. 0 1 1 0. సో ఇప్పుడు ఏమవుద్దంటే 4 2 కలిపితే 6 కదా. ఇది ఫోర్త్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. ఈ రెండు కలిపితే నీకు 6 అయింది. ఇప్పుడు దీన్ని నువ్వు రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుద్దని ఈ 2 పొజిషన్ ఇక్కడికి వస్తుంది, దీని పొజిషన్ ఇక్కడికి వస్తుంది. అంతేనా? అప్పుడు ఏమవుద్ది? 2 కాస్త ఈ పొజిషన్కి వస్తే ఇది 1 అవుతుంది. ఈ 4 కాస్త ఈ పొజిషన్కి వస్తే ఇది 2 అవుతుంది. మొత్తానికి అది ఎంత అవుద్ది? 3 అవుతుంది. 6 కాస్త సగం అవుతుంది. వాట్ మై పాయింట్ చూసుకోండి కావాలంటే. సి డి కంట్రోల్ చే. మనకి ఎర్రర్లు వస్తాయి దండిగా. దీన్ని కమెంట్ లో పెట్టకపోతే ఎట్లా? ఎందుకు రావు చెప్పండి కమెంట్. సో ఇప్పుడు మీరు అవసరం లేని కోడ్ కావాలంటే ఇలా కమెంట్ పెట్టాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, అవసరం లేని కోడ్ ఎర్రర్ ఎలా వస్తుంది సార్ అంటే ఇలాగే వస్తుంది. యు గాట్ మై పాయింట్. ఎందుకు ఇది అవసరం లేదంటే నేను ఇది క్యాలిక్యులేట్ చేస్తాను నాకు అర్థమయ్యే దానికోసం. కాబట్టి కమెంటింగ్ అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కాబట్టి దానికి డబల్ స్లాష్ పెడితే అది కూర్చొని ఉంటది గమ్ముగా, ఎగ్జిక్యూట్ అవ్వకుండా. యు గాట్ మై పాయింట్. అది కమెంటింగ్ అంట. కమెంట్ నేనేదో చెప్పి కమెంట్ పెట్టాలంటే సరిపోదు. ఇక్కడ ఎర్రర్ వచ్చిన తర్వాత కమెంటింగ్ ఎందుకు పెట్టాలో చెప్తే అర్థమవుద్ది. నోడ్ ఆపరేటర్స్ డాట్ జేఎస్ చూడండి. కరెక్టే. సో ఇది 3 కాదు 1. ఎందుకు 1 అంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ లో 0 0 0 0 కాస్త మనకేమవుతుంది? 0 1 1 0 వస్తుంది. ఇది కాస్త ఇలా వస్తుంది. 0 వచ్చి ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 0 అవుతుంది. అంతేనా? ఫస్ట్ ఇటరేషన్ లో ఈ రెండు ఫస్ట్ పక్కకి వెళ్తే ఏమవుద్ది? ఇలా వస్తుంది. మళ్ళా ఇది కూడా వెళ్ళిపోద్ది. ఈ ప్లేస్ లో ఇది వస్తుంది, ఇంకా అది 0 అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది? నెక్స్ట్ ఇటరేషన్ లో ఇలా 0 0 0 0 0 0 0 1 అవుతుంది. అంతే కదా. ఫస్ట్ ఏంది? ఈ 2 ని రైట్ షిఫ్ట్ చేస్తే ఇది వచ్చి దీని ప్లేస్ కి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది. ఇది వచ్చి దీని ప్లేస్ కి వచ్చింది, అంటే ఇలా మారింది. అంటే అప్పుడు దాని వాల్యూ ఎంత? 3. నేను దాకా 1 ఇటరేషన్ చేశా. దాని తర్వాత మళ్ళా ఇది పక్కకి వెళ్ళిపోద్ది, అంటే ఇంక లేదు, అది 0 అయిపోయిందంటే. ఇది 1th ప్లేస్ కి వచ్చింది, అంటే ఇది 1th ప్లేస్ లోకి వచ్చింది. 1th ప్లేస్ లోనే 0 అయిపోయింది. కాబట్టి దీని వాల్యూ 1. యు గాట్ ఇట్. 1 షిఫ్ట్ రైట్ షిఫ్ట్, 1 షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ ఎప్పుడు పవర్స్ ఇంక్రీజ్ అవుద్ది, రైట్ షిఫ్ట్ ఎప్పుడు పవర్స్ డిక్రీజ్ అవుతుంది. అది లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. అది షిఫ్టింగ్ ఆపరేషన్స్, బిట్ వైజ్ ఆపరేషన్స్ అంటే అంత పవర్ఫుల్. మైనస్ ప్లస్ ఇవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మీరు అవన్నీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే చాలు అనమాట. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చి లెట్ ఏబి ఈక్వల్ టు 5, లెట్ బిసి ఈక్వల్ టు 6. ఇప్పుడు నాకేం కావాలంటే కన్సోల్ డాట్ లాగ్, ఇప్పుడు ఏబి గ్రేటర్ దెన్ బిసి అయితే ఓకే గ్రేటర్ దాన్ ప్రింట్ చేయాలి, లేదంటే స్మాలర్ అని ప్రింట్ చేయాలి. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాం. అంటే ఏంటంటే ఒకటే లైన్ లో ఇది కండిషన్ సక్సెస్ అయితే, అంటే ఇది దీనికంటే పెద్దది అయితే నువ్వు ఇది ప్రింట్ చేయి, లేదంటే ఇది ప్రింట్ చేయి అనేది టెర్నరీ ఆపరేటర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి కావాలంటే.
స్మాలర్ అంటే ఇది ప్రింట్ చేయి. అదే నేను లెస్ దెన్ పెడితే ఆబ్వియస్లీ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, గ్రేటర్ ప్రింట్ అంటే కండిషన్ ని బట్టి ఇది సక్సెస్ అయితే ఇది ప్రింట్ చేయి. ఓకే, అంటే రివర్స్ మనం ప్రింట్ చేయకూడదులే ఎప్పుడు సరే. ఇది సక్సెస్ అయితే ఇది ప్రింట్ చేయి, లేదంటే గ్రేటర్ ప్రింట్ చేయి. ఇది సక్సెస్ అయితే దాన్ని ఇమీడియట్ గా ఉండేది ప్రింట్ చేస్తుంది. అదే ఫెయిల్ అయితే దాని నెక్స్ట్ గా ఉండేది ఆల్టర్నేట్ గా ఉండేది ప్రింట్ చేస్తుంది. అది టెర్నరీ ఆపరేటర్. రిమెంబర్ దిస్. తర్వాత టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్. ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని 4 వాల్యూస్ ఇచ్చావు. అది నేను ఆల్రెడీ నిన్న చెప్పే టైప్ ఆఫ్ అనేది. టైప్ ఆఫ్ ఏ అంటే అది ఆబ్జెక్ట్. అలాగే నువ్వు ఇన్స్టెన్స్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు. ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ. రైట్. సో ఇన్స్టెన్స్ ఆఫ్ ఎలా వాడాలంటే ఫస్ట్ ఏ ఇచ్చి ఇన్స్టెన్స్ ఆఫ్ అరే ఇవ్వచ్చు మనం, లేదంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు. ఇలా ఇలా ఇవ్వచ్చు ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. అప్పుడు అదేమవుతుంది అంటే అది కరెక్టా కాదని చెప్తుంది. మనం కరెక్ట్ గానే రాస్తున్నామా. టైప్ ఆఫ్ పెడదాం, తర్వాత ఇన్స్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది, 1 సెకండ్. ఇక్కడ మళ్ళా ఏబీలు ఇచ్చాము కదా, అందువల్ల ఇది ఏఎఫ్ ఇద్దాం, లేదంటే ఏఆర్ఆర్ ఇద్దాం. అర్ అర్ అని ఇద్దాం. ఫైన్. చూడండి, టైప్ ఆఫ్ అరే వచ్చే ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ ఆఫ్ కి వెళ్దాం. రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. లెట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు console.log ARR comma instance of array. ఇది లేటెస్ట్ వర్షన్ లేదా ఏంటి? ఉంటది మామూలుగా అయితే. ఇన్స్టెన్స్ ఆఫ్ పని చేయట్లేదు, అది నేను చూసి చెప్తానులేండి. అంత ముందు ఉండేది నేను యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండేదే పెట్టాను. చూద్దాం ఇన్స్టెన్స్ ఆఫ్ పని చేయట్లేదా చేస్తుంది. లెట్స్ చెక్ దిస్. ఓకే, ఓకే. కామా ఇవ్వకూడదు, సారీ, మన ఇందా నుంచి కామా ఇస్తున్నాం. అదే చేసిన పొరపాటు. చూడండి, ఇలా కామా ఇస్తున్నాం. గాట్ ఇట్. ఇన్స్టెన్స్ ఆఫ్ అరేనా కాదా ఎస్ అనేది మనకి ఇస్తారు, ట్రూ. ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్తే ఆబ్జెక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ క్యాపిటల్ ఆబ్జెక్ట్ ఉంటది, స్మాల్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఎక్కడ సరే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను అప్ యారో కొడితే మనం ప్రీవియస్ గా ఉన్నది వస్తుంది. ఓకేనా, అది. సో అదే నేను లెట్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చా. అదే నేను ఇక్కడ నేనేం చేస్తాను, 5 ఇన్స్టెన్స్ ఆఫ్ నంబర్ ఇస్తా. రెఫరెన్స్ నెంబర్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఒక నిమిషం, దాని నంబర్ మనం అలా కాదు, ఇలా డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. ఇన్స్టెన్స్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్స్ కి వర్క్ అవ్వదు. ఇన్స్టెంట్ ఆఫ్ వర్క్ అయ్యేది ఆబ్జెక్ట్స్ కి అరేస్ కి మాత్రమే, అంటే రెఫరెన్స్ టైప్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది ఇన్స్టెన్స్ ఆఫ్. అదే టైప్ ఆఫ్ అనుకోండి, టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ వచ్చి ప్రిమిటివ్ టైప్స్ కి ఉపయోగపడుతుంది. ఈ డిఫరెన్స్ కోసం నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అర్థమైంది. అదే టైప్ ఆఫ్ వచ్చింది, అదే ఇన్స్టెన్స్ ఆఫ్ వస్తుంది, అయ్యేకి రాదు. ఇన్స్టెన్స్ అనేది ఆబ్జెక్ట్స్ కి అరేస్ కి రెఫరెన్స్ టైప్స్ కి మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది. టైప్ ఆఫ్ వచ్చి ప్రిమిటివ్ టైప్స్ కి మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ ఆఫ్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్. ఓకే, అది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒకవేళ అది కావాలని లేదంటే తెలియకుండా కూడా గుర్తు లేకుండా రాంగ్ కొట్టినా అది మీకు వ్యాలిడ్ పాయింట్. ఎందుకు రాంగ్ వచ్చినదే మీకు ఆన్సర్ తెలుసు ఇప్పుడు. ఓకే, అది మ్యాటర్. తర్వాత ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ యూనరీ ఆపరేటర్స్ అంటాం.
సో అది కూడా అక్కడే ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏముంది. బ్రౌజర్కి వెళ్ళండి, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్, అంటే నేర్చుకునేదే కాబట్టి. ఏ ఈక్వల్ టు 5 ఇస్తున్నా ఇప్పుడు. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 ఏ ప్లస్ మైనస్ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ మైనస్ ప్లస్ 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 ఏ మైనస్ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ మైనస్ మైనస్ ఏ ప్లస్ 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 ఏ. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 36 ఎందుకు వచ్చింది సార్? అసలు ఏంది సార్? అసలు ఇది ఏంటి? అసలు ఎందుకు రాశారు? సడన్ గా మీరు ఇంత రాయాల్సిన అవసరం ఏముంది అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏ వాల్యూ ఎంత నాన్న? ఫస్ట్ 5. సో ఇప్పుడు ఆ ఏ వాల్యూ 5 అయితే ఇది ప్లస్ ప్లస్ ఏ అంటే ఫస్ట్ ఆ 5 ని నువ్వు అసైన్ చేసి తర్వాత అది 6 అవుతుంది. అంటే ఇక్కడ 5 అది, ఇక్కడ 5 కానీ ఇక్కడికి వచ్చేసరికి అది 6. ఆ 6 కు మళ్ళీ నువ్వు ముందే యాడ్ చేస్తున్నావు, అంటే యాడ్ చేయక ముందే యాడ్ చేస్తున్నావు, అంటే ఇక్కడ అది 7 అయిపోద్ది ముందే. మళ్ళా అక్కడ ఆ 7 కాస్త మైనస్ మైనస్, అంటే యాడ్ చేయక ముందే మైనస్ చేసి అది 6 అవుతుంది, అంటే ప్రీ పోస్ట్ అన్నమాట. మళ్ళా నువ్వు ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తున్నావు. ఈ 6 కి ఫస్ట్ ఆ 6 నువ్వు యాడ్ చేసిన తర్వాత అది మైనస్ అవుతుంది. అర్థమైంది? అది మైనస్ 6 యాడ్ చేసిన తర్వాత అది మైనస్ అవుతే ఏమవుద్ది? మళ్ళా 5 అవుతుంది. యు వాట్ మై పాయింట్? సో అప్పుడు ఇక్కడ మళ్ళా ఈ 5 ముందే యాడ్ చేయక ముందే ప్లస్ చేస్తే ఏమవుద్ది? యాడ్ చేసేటప్పుడు 6 అవుతుంది. మళ్ళీ నువ్వు అది మైనస్ చేసి మళ్ళీ ముందే 1 యాడ్ చేసి అది 7 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నాం కదా, మళ్ళీ ఇక్కడ ముందే ఒకటి తీసేసి, యాడ్ చేయక ముందే ఒకటి తీసేస్తే అది 6 అవుతుంది. మళ్ళీ యాడ్ చేయక ముందే ఒకటి యాడ్ చేసి మళ్ళీ 7 అవుతుంది. ఇలాగా దీని పరిస్థితి. ఇప్పుడు చూసుకోండి, +7 -7 క్యాన్సిల్, 6 4 జా 24, 7 + 5 12, 24 12 36. అది ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని. అంటే పోస్ట్ అంటే ఫస్ట్ నీకున్న వాల్యూ 5 ఇచ్చేసిన తర్వాత 6 అవుతుంది, కాబట్టి ఇక్కడికి వచ్చేసప్పటికి అది 6 ఉంది. కానీ ఇక్కడ 6 అయినప్పటికి కూడా నువ్వు ముందే దాన్ని 7 చేసి యాడ్ చేస్తున్నావు, అంటే ముందు ప్లస్ పెడితే ముందు అవుతుంది, వెనక ప్లస్ ఆర్ వెనక మైనస్ పెడితే వెనక ప్లస్ వెనక మైనస్ అవుతుంది. ఇక్కడ 5 ఉండి 5 ప్లస్ ప్లస్ పెడితే ఫస్ట్ 5 నీకు కౌంట్ చేసి తర్వాత 6 అవుతుంది ఏ వాల్యూ. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 6 కదా, మళ్ళీ దానికి ముందే నువ్వు ఇంక్రిమెంట్ చేస్తున్నావు, అంటే ప్లస్ 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 అంటే +1 ఇంక్రిమెంట్ చేస్తున్నట్టు యూనరీ. అంటే ఆ 6th క్లాస్ మళ్ళీ ముందే 7 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ 7 కాస్త ముందే మళ్ళా మైనస్ చేస్తే ఆ 7 కాస్త మళ్ళా -1 ముందే 6 అవుతుంది. ఇక్కడ మళ్ళా ఈ 6 కాస్త 6 లానే ఉంటుంది, ఎందుకంటే ఆ 6 ఫస్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లోంచి ఒకటి తీసేసి 5 అవుతుంది. ఆ విధంగా వెళ్తుంది అనమాట లెక్క. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ యూనరీ ఆపరేటర్స్ అంటాం మనం. ఓకేనా? ఇది మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు మీకు సొల్యూషన్స్ ఏంటంటే, ప్రాక్టీస్ చేయండి బాగా పర్ఫెక్ట్ గా. console.table ప్రాక్టీస్ చేయండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ యూనరీ పైన కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ మోర్ యూనరీ మీద. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద ప్రాక్టీస్. బిట్ వైజ్ ఆపరేటర్స్, టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఆఫ్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి మీరు డౌట్లు అడగాలి. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.